హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను లంచ్ రొటీన్ చూపిస్తున్నాను. నేను గోంగూర పచ్చడి చూపిస్తున్నాను. దీనికి గోంగూర తీసుకుని క్లీన్ చేసుకుని కడిగి పెట్టుకోవాలి. ఆనియన్ ఒకటి మీడియం సైజు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకోవాలి. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఫస్ట్ రొటీన్ అండి, లంచ్ రొటీను. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించాక కలర్ చేంజ్ అయ్యాక గోంగూర వేసి వేయించుకోవాలి. ఫస్ట్ ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పక్కకు తీసుకోవాలి, లేదా మనం అలాగే అయినా వేయించుకోవచ్చు. నేను పక్కకు తీస్తున్నాను. గోంగూర స్లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. గోంగూర వదిలిపెట్టకూడదు, కలుపుతూనే ఉండాలి, లేకపోతే కొన్ని ఆకులు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కలర్ చేంజ్ అయ్యాయి చూడండి, అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి పక్కకి. మా అనంతపూర్ సైడ్ ఇలా చేస్తారండి. కొంతమంది ఉట్టి గోంగూరతోనే చేస్తారు. పల్లీలు మనకి ఎన్ని కావాలో అని తీసుకోవాలి. మనం ఎక్కువ పల్లీలు తీసుకుంటే పులుపు అనేది తెలియదు, గోంగూర టేస్ట్ పోతుంది. పల్లీలు ఉప్పు గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఈ వెల్లుల్లి ఇష్టమైతే ఈ స్టెప్లోనే యాడ్ చేసుకోవచ్చు. నాకు పచ్చి వెల్లుల్లి వాసన అంత ఇష్టం ఉండదు, అందుకే నేను వేయలేదు. తర్వాత పల్లీలు గ్రైండ్ చేసుకున్నాక ఈ గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి, అంతే. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు ఎక్కువ వేస్తే ఇంకా కలర్ చేంజ్ అవుతుంది. నేను కొద్దిగా వేసాను కాబట్టి గ్రీన్ కలర్లోనే అనిపిస్తుంది. కానీ పల్లీలు ఎక్కువ వేస్తే ఆ టేస్ట్, గోంగూర టేస్టే తెలియదు. అంతే. దీనికి మూత పెట్టేసి ఇంకా నెక్స్ట్ మునక్కాయ కర్రీ చూద్దాము. మునక్కాయ కర్రీకి ఆనియన్స్, టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి. మునక్కాయలు కూడా పైన పీచు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి కూడా తీసుకోవాలి. అదే గోంగూర వేయించిన కడాయిలోనే నూనె వేసాను. రెండు గరిటెలు నూనె వేసాను. ఫస్ట్ ఆనియన్స్, టమాటోస్ వేసి వేయించుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యాక మునక్కాయలు వేసుకోవాలి. ఇవి ఒకసారి కలపాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి, మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఈ పొడి వేసేసేయాలి మునక్కాయల్లో. నీళ్ళు కూడా వేయాలి. నీళ్ళు ఎన్ని వేయాలంటే, ఎప్పుడైనా కర్రీ నీళ్ళలో ఉడకబెట్టాలంటే కూర ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోస్తే కరెక్ట్గా కన్సిస్టెన్సీలో వస్తుందండి కూర. బిగినర్స్ కోసం చెప్తున్నాను ఈ టిప్పు. మనం ఇంకా ఎక్కువ వేస్తే అది నీళ్ళగా అయిపోతుంది. కరెక్ట్ కూర ముక్కలు మునిగేదాకానే నీళ్ళు వేయాలి. ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసేయాలి. ఒకసారి కలుపుకుని మూత పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ అలా ఉడికాక లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎప్పుడైనా. తర్వాత చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదని. చూడండి, అన్నము, మునక్కాయ కర్రీ,